అనేక సమస్యలు రాజ్యసభలో లేవనెత్తా ఉన్నారు. అందులో జర్నలిస్టుల సమస్యలు గూడా మాట్లాడారు. జర్నలిస్టుల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా సార్. ఉన్నాను. అందులో భాగంగా మీరు జర్నలిస్టుల సమస్యలతో పాటు వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించిన అంశం గాని, ఇతర అంశాలు గాని అనేక అంశాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక సమస్యలు వినిపిస్తా ఉన్నారు. అంటే మీరు రాజ్యసభలో వినిపించిన అంశాల్లో ప్రధానమైనవి కొన్ని చెప్పండి? సార్, రాజ్యసభలో నేను ప్రతి ఒక్కటి మా పార్టీ నిర్దేశించి ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా గౌరవనీయులు మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఒక దిశానిర్దేశం చేస్తారు. ఈసారి ఈ పార్లమెంట్లో ఈ బిల్లు మీద ఈ డిసిషన్ తీసుకోండి, దీని మీద అంటే హెచ్‌యూ సంబంధించిన భూములు అంశంలో మీరు ఢిల్లీ స్థాయిలో మీ వాయిస్ ఇనిపించారు. నేను గమనించిన దాంట్లో. నేను అదే నేను అదే విధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఇనిపించారు. మాకు సంబంధించిన అంశంలో జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు అంటే భారతదేశ వ్యాప్తంగా జనాల్లోకెళ్ళే అంశాలనే టచ్ చేస్తున్నారు మీరు. అంటే నేను ఒకటండి, నేను మొట్టమొదటిసారి పార్లమెంటుకు అడుగుపెట్టిన ఫస్ట్ వీక్లోనే నేను అధిక ధరల మీద మా పార్టీ పోరాడండి అని చెప్పేసి నిర్దేశం చేస్తే మేమందరం పోరాడాం. లోక్సభలో 9 మంది ఉంటాం అప్పుడు. నామా నాగేశ్వరరావు గారు అక్కడ లోక్సభ పక్ష నేత, ఇక్కడ కేశవరావు గారు, 7గురం ఉంటుంది అక్కడ ఇక్కడ పోరాడాం. అధిక ధరల మీద పోరాడితే సస్పెండ్ గురైనాను. అంటే పోయిన పార్లమెంట్లో అడుగుపెట్టిన మొదటి వారంలోనే నేను సస్పెండ్ అయ్యి పార్లమెంట్ ఆవరణలోనే 3 రాత్రులు 3 డేలు 3 డే అండ్ నైట్లు గడపడం జరిగింది. నిద్రపోవడం, చెట్ల కింద పడుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా లైఫ్. ఎక్కడైనా ఏ ఇష్యూలైనా మేము పోరాడాల్సిన అవసరం పోరాడుతూనే ఉన్నాం. రైతుల నల్ల చట్టాల మీద కూడా పోరాడాం, దాన్ని వాపస్ తీసుకునేదాకా పోరాడాం. ఎక్కడ కూడా తగ్గలేదు. మేము ప్రతి దిక్కులా పోరాడుతున్నాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడుగుతున్నాం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నాం. ఏదైనా ఒక ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. అది ప్రతిదీ కొట్లాడుతున్నాం. ఒక గిరిజన యూనివర్సిటీ మాత్రం తెచ్చుకున్నాం, సమ్మక్క సారక్క మేడారం ములుగులో. ప్రతిదీ పోరాడుతూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మేము పోరాడంది ఎక్కడ ఉన్నదో మాకు చెప్పాలి. అందరు అంటారు మీరు ఏం పోరాడతలేరని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, బీజేపీలో ఉన్న 8 మంది, కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు వాళ్ళ జాతీయ పార్టీలు అక్కడ అవసరాల కోసం ఢిల్లీలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎక్కువగా ఫైట్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్న బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ మేము తెగేదా కొట్లాడతాం, మాకు ఇది కావాలని. మొన్న వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఓటేసాం. ఇది తప్పు, ముమ్మాటికి ముస్లిం సోదరులు అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ దేశంలో మీరు డివిజన్ తీసుకొస్తున్నారు, వాళ్ళని వేరు చేసి వాళ్ళ ఆస్తులని తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేసి వద్దని చెప్పేసి కేసీఆర్ గారి సూచన మేరకు మేము ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ చేసాం. వాళ్ళకి అపోజిషన్గా ఓటు కూడా వేయడం జరిగింది. మేము ఎక్కడా ఏమీ తగ్గలేదు. ఇంకొకటి ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటి మీద పోరాటం చేయడంలో మా ఇప్పుడున్నటువంటి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీని బాగా చేశారు. ఇవన్నీ పార్లమెంట్లో మీడియా సాక్షిగా కూడా అన్ని బయటకు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఉన్న 4 ఎంపీలైనా మేము ఖచ్చితంగా పోరాడతాం. ఈ రాష్ట్రంలో ఏం కావాలో దానికోసం కొట్లాడమనేది చెప్తాడు.